హాయ్ సార్. హలో అండి. సో, మనకు అతిపెద్ద మనకొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్‌లో షుగర్ అంటే చాలా అంటే అతి పెద్దగా కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత ఎక్కువగా చెప్పుకునేది కూడా మాట్లాడుకునేది కూడా ఆస్తమా గురించి. ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం వెంటాడుతది. దాన్నిగ క్యూర్ లేదు అని చెప్పేసి కూడా ఈవెన్ ఆస్తమా వచ్చినోళ్ళు కూడా ఇక డిప్రెషన్‌లో ఎళ్ళిపోతారు. ఇగ ఏంటి నాకు సడెన్‌గా ఆస్తమా ఈ ముఖ్యంగా వింటర్ సీజన్ రాంగానే ఇక కంప్లీట్ వాళ్ళు మొత్తం డల్ అయిపోతారు. సిక్ అయిపోతారు. మరి ఏంటి సార్ అసలు ఆస్తమాకి నిజంగా ఆ ట్రీట్మెంట్ అనేది లేదా? అసలు ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ఫస్ట్? ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది ఏం లేదండి. సీ మీరు ఫస్ట్ ఆస్తమా అంటే ఏంటి? అసలు ఆస్తమా వాట్ ఈస్ ద బేసిక్ పెథాలజీ బిహైండ్ ఆస్తమా? దాంట్లో ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అవగాహన ఉంటే దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆస్తమా తెచ్చుకునేదంటూ ఏమీ ఉండదు. ఆస్తమాలో ఏమవుతుందంటే ఎయిర్వేస్ అంటాం. అంటే గాలిపోయే గొట్టాలు ఉంటాయి కదండి. మనం ఇప్పుడు గాలి పీల్చుకున్నామంటే ట్రకియా, ఇది విండ్ పైప్ అంటాం. విండ్ పైప్ 2గా డివైడ్ అవుతుంది లంగ్స్లోకి. అట్లా డివైడ్ అవుతూనే ఉంటుంది అనమాట. బైకాటమస్ డివిజన్ అంటాం. అట్లా డైకాటమస్ డివిజన్ అయ్యి 20 జనరేషన్స్ 21 జనరేషన్స్ డివైడ్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చేవి ఎయిర్ సాక్స్ ఆర్ ఆల్వియోలై అంటాం. ఆల్వియోలైలో గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ గ్రహిస్తుంది బ్లడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. మళ్ళీ వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎయిర్వేస్ ద్వారా మొత్తం మళ్ళీ బయటకు రావాలి. సో ఈ ఎయిర్వేస్ అంటే మనకి ఒక చెట్టుకి వేళ్ళు ఎలా ఉంటాయో ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. వేళ్ళ ఆఖరణ మనకి ఎయిర్ సాక్స్ ఉంటాయి, ఆల్వియోలై ఉంటాయి అన్నమాట. సో మన అనాటమీ అట్లా ఉంటుంది, లంగ్ అనాటమీ. సో ఈ ముక్కు దగ్గర నుంచి మొదలెట్టామంటే ఆ లాస్ట్ 21st జనరేషన్ వరకు గాలి వెళ్ళాలంతే. అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ ఏం జరగదు. గ్యాస్ ఎక్స్చేంజ్ అయితే లాస్ట్లో జరుగుతుంది. సో ఈ ట్రాక్ అంతా మనం ఎయిర్వేస్ అంటాం. ఒకటే పైప్ లైన్ లాగా అర్థమైందా? ఎయిర్వేస్ అంటాం అనమాట. సో ఆస్తమా ఆ ఎయిర్వేస్కి సంబంధించిన ప్రాబ్లం. సో బేసిక్గా ఎయిర్వేస్లో ఏమవుతుందంటే అది గొట్టం, గాలిపోయే గొట్టం. అది వెళ్ళే కొద్దీ సన్నగా అయిపోతూ ఉంటుంది వేర్లలాగా. లాస్ట్లో గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ ఉంటాయి. ఆ ఎయిర్వేస్ మొత్తం కూడా ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? వాపులాగా అనుకోండి తెలుగులో చెప్పాలంటే. దానికి ఒక సపరేట్ టర్మ్ అంటూ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దెబ్బ తగిలింది, కింద పడ్డారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలాక ఇమీడియట్గా ఏముండదు, నెక్స్ట్ డేకి వాపు వచ్చేసి రెడ్గా అయిపోయేసి ఇట్లా ముట్టుకుంటే కూడా నొప్పిగా అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో అట్లాంటి ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వాపు అన్నది ఉంటుందన్నమాట ఎయిర్వేస్ మొత్తం. అది ఎందుకు ఉంటుంది అంటే అది అగైన్ జెనెటిక్. అది జెనెటిక్గా డిసైడ్ అవుతుంది. ఆ జెనెటిక్గా వచ్చి ఉంటుంది. అది ఆ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్వేస్ ఏంటంటే చాలా ఇరిటబుల్గా ఉంటాయి. ఇరిటబుల్గా అంటే చల్లగా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఆ ఎయిర్వేస్ ఇరిటబుల్ అయిపోయి వెంటనే స్పాజంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ ఎయిర్వేస్ చుట్టూ ఒక మజిల్ లేయర్ కూడా ఉంటుంది అనమాట. ఇరిటబుల్ అయిపోగానే ఆ మజిల్ లేయర్ కుచించుకుపోతుంది. దాంతో స్పాజంలోకి వెళ్ళగానే ఏమవుతుంది, ఆ ఎయిర్వే విడ్త్ తగ్గిపోతుంది, బ్లాక్ అయినట్టు అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, గాలి తీసుకోవడం అనేది ఇబ్బంది. అట్లా ఒక్క ఎయిర్వేలో జరగదు, మల్టీ ఎన్ని ఉన్నాయో అన్ని ఎయిర్వేస్ లో అదే ప్రాబ్లం కదా. సో అది అయినప్పుడు ఏమవుతుందంటే గాలి పీల్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది. అండ్ నారో ప్యాసేజ్ నుంచి ఎయిర్ పోయినప్పుడు శబ్దం కూడా వస్తుంది మనకి, పిల్లికూతల్లాగా వినపడుతుంది అనమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉంది. దానివల్ల ఎయిర్వేస్ బాగా హైపర్ రియాక్టివ్గా ఉన్నాయి. సో అట్లా హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ వాళ్ళు దేనికన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎయిర్వేస్ స్పాజంలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళకి ఆస్తమా అటాక్ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఆయాసము, దగ్గు, పిల్లికూతలు ఇవన్నీ వస్తాయి, తెమడ ఇవన్నీ వస్తాయి అనమాట. డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు, చల్లగా వాళ్ళు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు, లేకపోతే టెన్షన్కి గురైనప్పుడు కూడా, యాంగ్జైటీ కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గర్స్ అనమాట. టెన్షన్కి గురైనప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు అన్న ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయిపోయి అప్పుడు ఆస్తమా అటాక్ వస్తుంది అనమాట. అంటే ఎయిర్వేస్ స్పాజంలోకి వెళ్తాయి. అప్పుడు పేషెంట్కి దగ్గు, ఆయాసం, పిల్లికూతలు అవన్నీ వస్తాయి. ఆ అటాక్ రానంత వరకు ఏమవుతుంది, ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి దగ్గు, ఆయాసం ఏముండదు. ఎందుకంటే ఎయిర్వేస్ స్పాజం అవ్వలేదు కాబట్టి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అట్లా వచ్చినప్పుడే చలికాలంలో చల్లగా వెళ్ళినప్పుడో లేకపోతే కూల్ డ్రింక్ తాగినప్పుడో
లేకపోతే ఫ్రిడ్జ్ ఐటమ్ తిన్నప్పుడు నేను ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టింది, లేకపోతే డస్ట్కి ఎక్స్పోజ్ అయిన డస్టింగ్ చేస్తాం పండగలకి అప్పుడు పర్టికులర్గా డస్టింగ్ చేసినప్పుడు నాకు వస్తుంది ఆస్తమా, మిగతా టైంలో రాదు అంటారు. మిగతా టైంలో ఎయిర్వే స్పాజంలో వెళ్ళలేదు కాబట్టి మీకు తెలియలేదు. బేసిక్ పెథాలజీ ఏంటి? ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, దాన్ని మనం అడ్రస్ చేయాలి, ఎఫెక్ట్ని కాదు, కాజ్ని ఎఫెక్ట్. మనము ఎఫెక్ట్ అనేది మనం ఎట్లాగో చేస్తాము, కానీ కాజ్ని కూడా మనము ట్రీట్ చేయాలి. ఆ కాజ్ని ట్రీట్ చేయాలి అన్నప్పుడు పేషెంట్కి జబ్బు మీద అవగాహన ఉండాలి. మన పర్టికులర్గా మన పేషెంట్స్లో ఏంటంటే ఆస్తమా అనేసరికి దట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ టర్మ్. మీకు ఆస్తమా ఉంది అని చెప్పారంటే పేషెంట్లు ప్యానిక్ అయిపోతారు. లేకపోతే మీ పిల్లవాడికి ఆస్తమా ఉందని చెప్పండి, తల్లిదండ్రులు ఏడ్చేస్తారు. అంటే ఆస్తమా అన్నది సచ్ బిగ్ ప్రాబ్లమ్, ప్రొహిబిటెడ్ టర్మ్ లాగా బిహేవ్ చేస్తారనమాట. ఇట్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లం. అండ్ ప్రపంచంలో ఇండియాలో పర్టికులర్గా కొల్లలు మంచి మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఆస్తమా హీల్ అవ్వదు కదా, ఆస్తమా కంట్రోల్ అవ్వదు. నేను ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్తమా అన్నది మనకి బీపీ షుగర్ లాంటి జబ్బు. అది అంటే దాంతో నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే బీపీకి పర్మనెంట్ క్యూర్ ఏమన్నా ఉందా? లేదు. షుగర్కి పర్మనెంట్ క్యూర్ ఏమన్నా ఉందా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటారు, దానికి పర్మనెంట్ క్యూర్ ఏమన్నా ఉందా? లేదు. రెగ్యులర్గా మందులు వాడితే కంట్రోల్లో ఉంటుంది. అది ఆస్తమా కూడా అంతే. సో ఆస్తమాలో ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వచ్చింది. ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఎందుకు వచ్చింది అంటే అది నీ బాడీ తత్వం అంతే, అదే జెనెటిక్గా వచ్చింది నీకు. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, దానికి ఈ రీజన్ వల్ల వచ్చిందని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో దాని ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వచ్చింది కాబట్టి మనకి ఆస్తమాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది అనమాట. సో నాకు సిమ్టమ్స్ ఉన్నప్పుడే ఆస్తమా ఉంది, సిమ్టమ్స్ లేకపోతే ఆస్తమా లేదు అది కాదు. ఎయిర్వే స్పాజంలో వెళ్ళినప్పుడు మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి, ఎయిర్వే స్పాజంలో లేనప్పుడు మీకు సిమ్టమ్స్ తెలియదు. కానీ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అట్లానే ఉంటుంది. అది మనం దాన్ని అడ్రస్ చేయాలి. కుండకు చిల్లు పడిందంటే నీళ్లు కారుతాయి, నీళ్ళని తుడిచేయడం అనేది ట్రీట్మెంట్ కాదు. నీళ్ళని తుడుస్తావు కానీ ఆ చిల్లును మొయ్యాలి ఫస్ట్. ఆ చిల్లును మొయ్యకుండా మీరు ఎంత నీళ్ళని తుడిచినా కానీ ఉపయోగం లేదు. సరే, నాకు ఆయాసం వచ్చినప్పుడే వాడతాను, మిగతా టైంలో నేను బాగుంటాను, ఎందుకు మందులు వాడాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మీకు తెలియకుండా మీ లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వల్ల. మీ వాడకపోతే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది వల్ల మీ లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంటుంది. ఎప్పుడైతే మీ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ 50% అంటే మీ లంగ్ కెపాసిటీ 50%కి పడిపోతుందో, 50% అండ్ బిలో, అప్పుడు మీకు డైలీ యాక్టివిటీస్లో ఎఫెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, ఎక్సర్సైజ్ ఏమీ చేయరు, ఏదో ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఇంట్లో మేడ మీదకి వెళ్ళేసి వస్తూ ఉంటారు, ఇంట్లో పనులు చేసుకుంటారు. 50% లంగ్ కెపాసిటీ ఉంటే ఇవన్నీ పనులు చేసుకోగలుగుతారు, మీకు ఏమీ ఆయాసం అనిపించదు. దానిపైన ఏదన్నా వర్క్ చేస్తే మీకు ఆయాసం వస్తుంది. అందుకని ఏం చేస్తారు, 4 అంతస్తులు ఎక్కితే నాకు ఆయాసం వస్తుంది ఎక్కరు. కానీ వాళ్ళు ఏమంటారు, నేను నార్మలే ఉన్నాను. ఒక 100 మీటర్లు పరిగెత్తితే ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ, 100 మీటర్లు కూడా 50 మీటర్లు పరిగెత్తినా ఆయాసం వచ్చేస్తుంది, పరిగెత్తరు. అర్థమైందా? సో దే కట్ డౌన్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దెన్ చేసే నాకు నార్మల్గా ఉన్నాను కదా, నేను ఏమైందని. ఎప్పుడైతే 50%కి తగ్గిపోతుందో లంగ్ కెపాసిటీ, దెన్ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళకి తెలుస్తుంది ఆయాసం. అప్పటికంతా సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో ఆ స్టేజ్కి వెళ్ళక ముందే మీరు రండి, దీనికి మంచి ఇన్హేలర్స్ వాడితే ఆ లంగ్ కెపాసిటీ తగ్గడం అనేది జరగదు. ఆ లంగ్ కెపాసిటీని మెయింటైన్ చేస్తాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. పోనీ మందులు లేవా అంటే మంచి మందులు ఉన్నాయి, ఇన్హేలర్స్ పర్టికులర్గా. రెండోది, ఇన్హేలర్స్ వాడాలి అంటే జనాలకు నామోషి. ఇన్హేలర్ వాడండి అంటే నాకు అంత ప్రాబ్లం ఏమి లేదు, వాడుతున్నామంటేనే జనాలు ఎలా చూస్తారో అన్నది అదే కదా. కానీ యాక్చువల్గా ఇన్హేలర్స్ ఆర్ వెరీ సేఫ్ కదా. ఇన్హేలర్స్లో ఇచ్చే డోసు చాలా తక్కువ డోసు. ఆ ఇన్హేలర్లో ఇచ్చే డోసు నేను ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వాలి అంటే 1000 టైమ్స్ ఎక్కువ డోసు ఇవ్వాలి సేమ్ ఎఫెక్ట్కి. అంటే ఇన్హేలర్లో నేను 1 మిల్లీగ్రామ్ ఇస్తున్నాను అంటే అదే ట్యాబ్లెట్ ఫామ్లో అదే ఎఫెక్ట్ రావడానికి నేను 1000 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. ఇంకోటి, నేను టాబ్లెట్ వేసుకుంటే అది బ్లడ్లో కలిసి అన్ని ఆర్గాన్స్కి వెళ్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డోస్ ఎక్కువ, వేరే ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అవుతాయి, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్హేలర్స్తోని తక్కువ డోసు, అది వెళ్ళేది లంగ్స్లో ఒకటే,
లంగ్స్ వరకే పనిచేస్తుంది అది, వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వదు. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో ఇన్హేలర్స్తో అడ్వాంటేజెసే ఉన్నాయి. జనాలు ఎందుకో దాని మీద ఒక రకమైన ఏమంటారు మిస్ఇన్ఫర్మేషన్ అంటారు చూడండి, అలవాటు అయిపోతుంది. రెండోది ఇన్హేలర్స్ ఒక్కసారి వాడాను అంటే దానికి అడిక్ట్ అయిపోతాం. ఎందుకు అడిక్ట్ అవుతారు? ట్యాబ్లెట్స్ వేసుకుంటే కడుపుకి అడిక్ట్ అవుతుందా? మళ్ళీ కడుపు అడిక్ట్ కానప్పుడు లంగ్స్ ఎందుకు అడిక్ట్ అవుతాయి? సింపుల్ లాజిక్. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపుకి అడిక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. మళ్ళీ లంగ్స్ ఎందుకు అడిక్ట్ అవుతాయి ఇన్హేలర్స్కి? అది ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక రకమైన అది ఆలోచన ఎందుకు వచ్చిందంటే నా అనాలిసిస్ ప్రకారంగా మన ఇండియాలో ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన మెడికల్ విధానాలు చూస్తే మనం ఆయుర్వేదం ఎక్కువ ప్రాక్టీస్ చేసింది. ఆయుర్వేదము తర్వాత కొద్దిగా హోమియోపతి వచ్చింది. సో ఆ ఆయుర్వేదంలో హోమియోపతిలో ఇన్హలేషన్ అన్న కాన్సెప్టే లేదు బై అండ్ లార్జ్. అన్ని మింగే కాన్సెప్ట్లు, పూసుకునే కాన్సెప్ట్లే ఉన్నాయి. అందుకనే మీరు ఏదైనా లేపనం ఇస్తే, ఆయింట్మెంట్ ఇస్తే వాడతారు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి అనాదిగా మనం వాడాం కాబట్టి మనకి దాని మీద పెద్దగా ఏమంటారు భయము అవేమీ లేదు. మింగడం అన్నది కూడా మనకి తెలుసు, అది మింగుతాము. ఇన్హలేషన్ అన్న కాన్సెప్ట్ ఇది కొత్తగా వచ్చి మోడర్న్ మెడిసిన్లో వచ్చిన కాన్సెప్ట్. సో అది కొత్త కాన్సెప్ట్ అన్నప్పుడు ఆబ్వియస్గా జనాలకి ఎవరికైనా కొత్త థింగ్ అనేసరికి ఒక రకమైన భయము భయము ఉంటుంది. సో జనాల మైండ్లో ఆ రకంగా ఉందన్నమాట. పర్టికులర్గా ఓల్డర్ ఏజ్ వాళ్ళన్నీ ఎప్పుడు మింగిందే చూసారు కానీ వాళ్ళు ఇన్హలేషన్స్ చూడలే. సో ఈ మోడర్న్ మెడిసిన్లో ఇన్హలేషన్ వచ్చేసరికి ఒక హెసిటెన్సీ ఉందన్నమాట. లేదు దీనివల్ల ఏదో అవుతుంది, ఇది దిస్ ఈజ్ నాట్ ద యూజువల్ రూట్ ఆఫ్ గివింగ్ మెడికేషన్స్. కాబట్టి ఆయుర్వేదాలో కానీ లైక్ దీంట్లో కానీ ఆ హెసిటెన్సీ అనేది మనం చూస్తున్నాము. దానివల్లనే ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. కాకపోతే మనము మెడికల్గా చూసుకుంటే ఇన్హలేషన్స్ ఆర్ వెరీ 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 సేఫెస్ట్ మోడ్ ఆఫ్ మెడిసిన్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్హలేషనే. ఎందుకంటే డోసు చాలా తక్కువ, రెగ్యులర్గా వాడుకుంటాము. లంగ్స్లో ఒక్కటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, సిస్టమిక్ ఎఫెక్ట్స్ అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లాంగ్ టర్మ్లో ఏళ్ళ తరబడి యూజ్ చేసినా కూడా దానివల్ల ఇబ్బంది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు విచ్ ఆర్ నెగ్లిజిబుల్ యాక్చువల్లీ. సో ఓరల్ ట్యాబ్లెట్స్ కన్నా ఇన్హలేషన్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్హేలర్స్ వెరీ సేఫ్, వెరీ ఎఫెక్టివ్. లాంగ్ టర్మ్లో తీసుకున్నా కూడా ఏమీ కాదు. అంటే ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉంటుంది సార్? అంటే పర్టికులర్గా ఆస్తమా అంటే చిన్న పిల్లలు కూడా ఈ మధ్య వస్తుంది. ఇప్పుడు ఆస్తమా అన్నది ఒకటి, చిన్న పిల్లల్లో మనము ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ చూస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దగ్గు వచ్చేసి పిలికూతలు వచ్చేస్తాయి వాళ్ళకి. చిన్న పిల్లల్లో ఎయిర్వేస్ చాలా చిన్నగా ఉంటాయి, వాళ్ళకి ఈజీగా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనేసి వాళ్ళకి వీజింగ్ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం. చిన్న పిల్లలకి ఆ సౌండ్ ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది. వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా వీజింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆస్తమా చిన్నప్పటి నుంచి ఉండొచ్చు. ఆస్తమా మధ్యలో కూడా రావచ్చు. అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా కూడా రావచ్చు. అండ్ చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తాం. ఆల్మోస్ట్ లైక్ 20 to 25% చిన్నపిల్లల్లో మనకి ఆస్తమా సిమ్టమ్స్ ఉంటాయి. పెరిగే కొద్దీ ఒక దాంట్లో 50% తగ్గిపోతుంది, 50% ఆస్తమాలోనే కంటిన్యూ అవుతుంది. అండ్ రెండోది ఆస్తమా అంటే అది ఒక సింగిల్ డయాగ్నోసిస్ కాదు, అది ఒక స్పెక్ట్రమ్. కొంతమందికి మైల్డ్ ఆస్తమా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కొంతమందికి ఈ ఎండ్లో ఉంటారు, పర్సిస్టెంట్ ఆస్తమా, వాళ్ళకి మందులు ఏమి ఇచ్చినా కానీ పనిచేయదు. సివియర్ ఆస్తమా గ్రూప్ అంటాం. 95% ఆఫ్ ద పేషెంట్స్ నార్మల్ ఆస్తమానే ఉంటుంది. ఒక్క 5% సివియర్ ఆస్తమా. కానీ ఆ 95% మందులు తీసుకోకుండా దాన్ని ఆ సివియర్ ఆస్తమాలోకి చేసేస్తారు. దాన్ని మైల్డ్ మోడరేట్ ఉన్న ఆస్తమాను కూడా సివియర్ కేటగిరీకి చేసేసి సివియర్గా అయిన తర్వాతనే మా దగ్గరకు వస్తుంది. సో ఆస్తమా అనేది ఇట్స్ నాట్ అ వెరీ బ్యాడ్. సివియర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు కదా సార్? అదే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్తమా చిన్నప్పటి నుంచి ఉంది,
మీరు దాన్ని వదిలేశారు, పట్టించుకోవట్లేదు, ఎప్పుడో ఆయాసం వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు మందులు వాడతాను, మిగతా టైంలో వాడను, నాకేమీ లేదు అనుకుంటూ అది ముదురుతూ ఉంటుంది అనమాట. ఆ రివర్సిబుల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఏమవుతుందంటే ఇర్రివర్సిబుల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అయిపోతుంది. లంగ్ కెపాసిటీ అనేది ఆ FEV1 80% అండ్ అబోవ్ ఉండాల్సింది అది 50కి బిలోకి పడిపోతుంది. సో అదంతా పర్మనెంట్ లాసే. సో మన 50%లో వచ్చారనుకోండి మీరు, నేను మందులు ఇస్తే అది ఏమైనా 55% 60% అవుతుందేమో కానీ 80% అయితే కంపల్సరీ అవ్వదు. సో మీరు రెగ్యులర్గా ఆస్తమా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీ లంగ్ కెపాసిటీ అనేది పడిపోతూ ఉంటుంది అండ్ దట్ విల్ బి ఎ పర్మనెంట్ లాస్. ఆ పర్మనెంట్ లాస్ అది బంగారం పోగొట్టుకున్నట్టే. బంగారం పోయిన తర్వాత మళ్ళీ బయటకు దొరుకుతుందా? దొరకదు. చాలా తక్కువ అదృష్టవంతుల్లో మళ్ళీ అది ఏమైనా రికవర్ అవ్వచ్చేమో కానీ, బట్ బై అండ్ లార్జ్ అసలు ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకండి. మనం చెప్పేది కూడా అదే. ఇది ఆస్తమాని ముందే తెలిస్తే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి డాక్టర్తోని, రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడండి. అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే నాకు ఆస్తమా ఉంది, నాకు దగ్గు ఆయాసం ఏమీ లేకపోతే ఆస్తమా లేదు అని అనుకోకండి. అది జబ్బు అనేది ఇన్ఫ్లమేషన్ అనేది లోపల ఉంటుంది. అదే డాక్టర్ మీ సిమ్టమ్ కంట్రోల్ బట్టి డోసెస్ తగ్గిస్తూ దాన్ని ఇది చేస్తూ ఉంటారు. ఎవ్రీ 2 to 3 months రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. అండ్ ఎగ్జాజర్బేషన్ ఏమైనా అయినప్పుడు దాన్ని మనము ఎట్లాగో ట్రీట్ చేసుకుంటాము. మీకు దగ్గు ఆయాసం వచ్చినప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వస్తాను, లేకపోతే నేను వాడను, లేకపోతే నాకు లేదు ఆస్తమా, నేను హెల్దీగానే ఉంటాను, అది తప్పు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 years 15 years డౌన్ ద లైన్ పర్సిస్టెంట్ అయిపోతుంది. మీరు ఆ స్టేజ్ తెచ్చుకోకండి. రెగ్యులర్గా మొదటి నుంచి వాడుతున్నారంటే మీ లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతుంది, మీ ఏజ్ పెరిగే కొద్ది కూడా అది పెరగదు అండ్ హ్యాపీగా ఉంటారు.